హలో ఎవ్రీవన్. ఈరోజు మన సెమీకండక్టర్లో మనము సిస్టమ్ వెరిలాగ్ సిరీస్లో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ నుంచి చూస్తున్నాం అనమాట. సో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే ఏంటి, అవి ఎలా యూజ్ అవుతాయి అని అంటే మనం మనకి కస్ మనం ఆల్రెడీ లాజిక్, వైర్ ఇలాంటివన్నీ మనకు ఆల్రెడీ ఉన్నాయి. సో ఇవి కాకుండా ఎక్స్ట్రాగా మనకి కస్టమైజబుల్గా కోడ్ రీడబుల్గా ఉండటానికి కానీ, రీయూజబుల్కి కానీ, మన కోడ్ మెయింటైన్ బాగా చేసుకోవడానికి కానీ ఈ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మనకి కొన్ని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఇక్కడ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ది టైప్ డెఫ్ అనమాట. అంటే టైప్ డెఫినిషన్ అని అంటాం. ఇప్పుడు దీన్ని సింపుల్గా మనము ఒక 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 పర్టిక్యులర్ డేటా టైప్ని తీసుకుని దీన్ని ఇంకోలా క్రియేట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్కి మనం ఇది సింటాక్స్, దీని సింటాక్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే టైప్ డెఫ్ అనేది కీవర్డ్ మనం ఇచ్చి లాజిక్ 7 బైట్, ఇది జనరల్గా మనం ఇస్తాం లాజిక్ 7 డౌన్ టు 0 ఏ అని చాలాసార్లు మనం ఇస్తాం. ఏ అనేది 8 బిట్ వైడ్ ఉన్నట్టు. సో ఇక్కడ బైట్ టీ అనేది 8 బిట్ వైడ్ ఉన్నట్టు అని మనం ఇక్కడ అనుకోవడానికి ఉండదు. సో ఇక్కడ ఏంటంటే టైప్ డెఫ్ లాజిక్, ఇది ఇక్కడ ఇది మన టైప్ డెఫ్ నేమ్ అనమాట. సో నెక్స్ట్ టైం మనము ఈ బైట్ BYTE_T అనేది పెట్టి A1, A2 అని పెడితే సో దీని అర్థం ఏంటంటే ఇదన్నమాట. ఓకే, ఇక్కడ లాజిక్ 7 డౌన్ టు 0 అని ఉంది కదా, ఇది. సో ఇది వచ్చి ఇక్కడ రీప్లేస్ అయిందని అర్థం. సో ఇవన్నిటికీ దానికి అప్లై అవుతుంది. ఇదొక అడ్వాంటేజ్ అనమాట. కొత్తగా ఇదొక న్యూ టైప్, మనం దాన్ని ఇలా యూస్ చేసుకోవచ్చు టైప్ డెఫినేషన్. అదే కాకుండా ఈనమ్ అని ఉన్నాయి. ఇది ఎన్యూమరేటెడ్ టైప్స్ అని అనమాట. సో దీన్ని మనము ఎలా రాస్తాము అంటే ఇదొక దాని యొక్క సింటాక్స్, ఇక్కడ దాని నేమ్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇలా డిఫైన్ చేయొచ్చు అండ్ ఇక్కడ మనం దీన్ని వాడుకోవచ్చు. సో నేను బెటర్ వేలో దీనికి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటే సపోజ్ ఈనమ్ A, B, C, D అని ఇలా 4 ఉన్నాయి అంటే సో A = 0 అవుతుంది, అసైన్ చేస్తుంది అనమాట వాల్యూ దీనికి. B = 1, C = 2, D = 3 ఇలా ఉంటుంది. అదే మనము మధ్యలో C = 5 అని ఇచ్చామనుకోండి, ఇలా డిక్లేర్ చేసాం డైరెక్ట్గా చేసినప్పుడు, అప్పుడు C 5 అవుతుంది. దాని నెక్స్ట్ వాల్యూ ఏంటి 6, అది దీనికి Dకి వస్తుంది. సో ఇలా ఇదొక టైప్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అనమాట. సో దీన్ని యూస్ కేసెస్ ఎక్కడుంటాయి, పర్టికులర్ ఇక్కడ చెప్తున్నారు కదా, క్రియేట్ స్టేట్స్, మోడ్స్ అండ్ ఫిక్స్డ్ అదర్ సెట్స్ ఆఫ్ వాల్యూస్ అని. ఇక్కడ దీన్ని యూస్ కేస్ మనం చూసినప్పుడు మనకు బెటర్గా అర్థమవుతుంది. నేను ఫ్యూచర్ వీడియోస్లో దీని గురించి చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది మనం తర్వాత చూస్తే, అండ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి మనకి, అండ్ యూనియన్స్ ఉన్నాయి. స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ అనేవి బేసిక్గా సేమ్. ఏంటంటే ఒక సెట్ ఆఫ్ డేటా టైప్స్, మనం ఇప్పుడు ఇక్కడే చూస్తున్నాం కదా, స్ట్రక్ అని ఉంది. స్ట్రక్ ఇలా మధ్యలో లాజిక్, బిట్, ఇంట్ అని చాలా టైప్స్ ఆఫ్ స్ట్రింగ్ అని అలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ కలిపి ఈ స్ట్రక్ నేమ్ మనం ఇక్కడ A1, A2 అని ఇలా ఇచ్చుకోవచ్చు. సో మనకి ఇప్పుడు 2 స్ట్రక్చర్స్ ఉన్నట్టు అర్థం అనమాట. సో ఇప్పుడు మనము ఈ పర్టిక్యులర్ స్ట్రక్చర్ని యాక్సెస్ చేయాలి అని అంటే A1 డాట్, ఇక్కడ ఏదైనా వేరియబుల్ ఉంటే A అని ఉంటే A అని యాక్సెస్ చేయొచ్చు. ఈ స్ట్రింగ్ది B అని వేరియబుల్ అయి ఉంటే B, A1 డాట్ B, అదే A2 డాట్ B, ఇలా 2. ఇది ఎప్పుడు యూజ్ అవుతాయి మనకి అని అంటే ఎస్పెషల్లీ ఒక డేటాని ఆర్గనైజ్ చేయాలి. సపోజ్ ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఉంది మనకే. సో మన బ్యాంకులో మన నేమ్ ఉంటుంది, అలాగే వేరే వాళ్ళ నేమ్ కూడా ఉంటాయి. సో రాజా, రాజు అని ఇద్దరు ఉన్నారు అని అంటే వాడికి నేమ్ ఉంటుంది, ఇద్దరికీ నేమ్స్ ఉంటాయి, ఇద్దరికీ అడ్రసెస్ ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా, అన్ని డేటాలు ఉంటాయి కదా. మన పాస్బుక్ చూస్తే ఇద్దరివి సేమ్ ఉంటాయి కదా.
సో ఈ నేమ్ అనేది మనకు స్ట్రక్ అవుతుంది ఆర్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ స్ట్రక్చర్ అవుతుంది. ఓకే, అప్పుడు ఈ లోపల ఉండే కంటెంట్ అంతా సేమ్ అవుతుంది. సో అప్పుడు స్ట్రక్చర్ యూజ్ చేసుకునే డాట్ నేమ్ అంటే అకౌంట్ నెంబర్ డాట్ నేమ్ అని ఇచ్చేస్తే మనకు అది ప్రింట్ అయిపోతుంది అనమాట. సో అంత ఈజీగా ఈ స్ట్రక్చర్స్ని మనం వాడుకోవచ్చు. యూనియన్స్ కూడా సేమ్, బట్ ఏమవుతాయంటే సేమ్ మెమొరీ లొకేషన్ యూజ్ చేసుకుంటాయి అన్నమాట. సో ఇప్పుడు యూనియన్ గురించి బెటర్గా చెప్పాలి అని అంటే ఇక్కడ ఒక్క దాంట్లో మనం మార్చినా అన్నీ చేంజ్ అయిపోతాయి. సపోజ్ ఇక్కడ సేమ్ థింగ్ యూనియన్ అని మనము దాని లోపల కొన్ని డేటా టైప్స్ ఇలా ఇచ్చాము, వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. ఇక్కడ u1 u2 అని ఉంది. సో నేమ్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు u1 డాట్ నేమ్లో మనము ఒక ఎక్స్ అని పెడితే అది u2లో కూడా మారిపోతుంది అనమాట. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఏమంటాం, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అడ్వాంటేజే. అంటే ఇప్పుడు మనం షేర్డ్ ఎక్సెల్స్ ఉంటాయి, అంటే చాలామంది ఒకేసారి వర్క్ చేయాలని అనుకుంటున్నప్పుడు అలాంటి టైంలో ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. సో అది యూనియన్స్ అనమాట. ఇప్పుడు అదే కాకుండా మనకు క్లాసెస్ అని ఉన్నాయి. క్లాస్ అంటే ఏంటంటే ఇది ఊప్స్ కాన్సెప్ట్లో మనకి ఉపయోగపడుతుంది చాలా. సిస్టమ్ వెరిఫైలో చాలా ఇంపార్టెంట్ అయిన యూజర్ డిఫైన్డ్ టైప్ ఇది అనమాట. సో బేసిక్గా ఇది ఏం చేస్తుందంటే క్లాస్ నేమ్ అని రాశాక దాని లోపల డేటా టైప్స్, వేరియబుల్స్ అండ్ ఆల్సో మెథడ్స్ అని అంటే ఫంక్షన్ టైప్స్, ఇలా ఫంక్షన్స్ కానీ టాస్క్లు కానీ ఇవన్నీ దీంట్లో రాస్తాం. వీటిని మెథడ్స్ అని అంటాం. సో ఇది క్యారీ చేస్తుంది అనమాట. సో ఇవి ఎన్క్యాప్సులేట్ చేస్తుంది అని అంటున్నాం కదా, ఎన్క్యాప్సులేట్స్ డేటా అండ్ మెథడ్స్. ఫంక్షన్స్ అయినా టాస్క్ అయినా ఉండొచ్చు. ప్రాపర్టీస్ అని కూడా అంటాం, ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అని అంటాం. సో ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి మోస్ట్గా యూజ్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో దీంట్లోని ఎలాగో చూస్తాం. మన బ్లాక్ డయాగ్రామ్లో ఏదైతే మనము అన్నీ చూసామో ప్రతి ఒక్కటి క్లాసే అనమాట. అది మన సిస్టమ్ వెరిలాగ్ బ్లాక్ డయాగ్రామ్లో ఫస్ట్ వీడియోలో చూసినట్టుగా. సో వీటి గురించి మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. ఇంటర్ఫేస్ అనేది కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది కదా సిస్టమ్ వెరిలాగ్లో. ఇది కూడా సేమ్. బేసిక్గా ఇది కూడా ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైపే. బేసిక్గా సిగ్నల్స్ని అండ్ ఫంక్షనాలిటీని ఇది బండిల్ చేస్తుంది. అంటే ఈ ఇంటర్ఫేస్ అనేది మనకి నేమ్ ఉంది కదా, ఈ నేమ్ యూజ్ చేసుకుని మనం ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు. అంటే ఒక బండిల్ లాగా క్రియేట్ చేస్తుంది అనమాట ఇది. అండ్ డిజైన్కి అండ్ వెరిఫ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఈ ఇంటర్ఫేస్ యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం సమరైజ్ చేసాము ఈ పర్టికులర్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. పైన ఏదైతే రాసామో ఇక్కడ మళ్ళీ చూద్దాం ఒకసారి. సో దీని కీవర్డ్ ఏంటి, టైప్ డెఫ్ అనమాట. టైప్ డెఫ్ కీవర్డ్ టైప్ డెఫ్, ఎన్యూమరేషన్ కీవర్డ్ ఎన్యూమ్, స్ట్రక్చర్స్కి స్ట్రక్ అని రాస్తాము, యూనియన్స్కి యూనియన్ అని కీవర్డ్ వాడతాం, క్లాసెస్కి క్లాస్ అని కీవర్డ్ వాడతాం, ఇంటర్ఫేస్కి ఇంటర్ఫేస్ అని వాడతాం. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. ఇవే స్ట్రక్చర్స్లో ఇదే కాకుండా స్ట్రక్చర్ అండ్ ప్యాక్డ్ స్ట్రక్చర్స్ అని కూడా ఉంటాయన్నమాట. సో దానికి ఎలా రాస్తామంటే స్ట్రక్ ప్యాక్డ్ అని రాస్తాము. సో ఇదేమవుతుందంటే అరేస్లో మనం చూసినప్పుడు అర్థమవుతుంది ప్యాక్డ్ అరేస్, అన్ప్యాక్డ్ అరేస్ అంటే ఏంటి అని అంటే. సో ఈ డేటా అంతా ఒకేసారి రాసేయచ్చు అనమాట. ఇలా ఇప్పుడు మనకి 2 వేరియబుల్స్ ఉంటే అది ఇక్కడొకటి ఇలా సెట్ అయిపోయి ఉంటుంది అనమాట. అన్ని బిట్స్ ఆర్డర్ ఇలా ఒకటే ఆర్డర్లో ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. సో సపోజ్ ఇక్కడ ఇంట్ ఏ అని ఉంటే ఇది 32 బిట్ కదా, బిట్ బి అని ఉంటే సో ఇక్కడ 0 to 31 అండ్ 32 కూడా ఇక్కడే. సో 0 to 32 మనం డైరెక్ట్గా రాసేస్తే దీనికి అసైన్ అయిపోతుంది. అదే అన్ప్యాక్డ్ స్ట్రక్చర్స్లో మనం అలా రాయలేమన్నమాట. ఇక్కడ 0 to 31 ఒకటేసారి ఈ పర్టికులర్ స్ట్రక్చర్ని తీసుకొని మనం రాసేయచ్చు అనమాట. అలాగే ప్యాక్డ్ యూనియన్స్ కూడా ఉంటాయి. సో మెయిన్ డిఫరెన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ అని అడుగుతారనమాట. అంటే ఏంటి అని అంటే నేను ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఇదే సేమ్ మెమొరీ లొకేషన్ షేర్ చేసుకుంటాయి. ఎన్నైతే యూనియన్స్ ఇక్కడ మనం డిక్లేర్ చేస్తున్నామో అన్నిటికీ సేమ్ మెమొరీ లొకేషన్స్ ఉంటాయి. అదే స్ట్రక్చర్లో డిఫరెంట్ మెమొరీ లొకేషన్స్ అసైన్ అవుతాయి ప్రతి ఒక్క స్ట్రక్చర్కి. అంతే. ఇవి మనం చూసిన
యూజర్ డిఫైన్ డేటా టైప్స్ సిస్టమ్ వెరిలాగ్లో. హోప్ఫుల్లీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ కమెంట్ చేయండి, ఎవరికైనా ఏదైనా అర్థమైపోతే నేను మళ్ళీ దాన్ని బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్స్.